హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 4 మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 25ని డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి క్లాస్కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై అన్అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీని యూజ్ చేసుకోండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. సో ప్రజెంట్ అన్అకాడమీలో మంచి ఆఫర్ అయితే ఉందండి. 1 year అండ్ ఎబో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్కి సో 20% ఆఫ్ అయితే ఉందండి. అన్లాక్ 20 కోడ్, అలాగే మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు 20% ఆఫ్ అనేది లభిస్తుంది. సో అది ఎలా అంటే, ఇక్కడ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 7,650 ఉంటుంది. సో ఇక్కడ 20% ఆఫ్ కనుక మీరు కోడ్ యూజ్ చేసినట్లయితే 6,120కే రావడం జరుగుతుంది. సో తప్పకుండా మన కోడ్ని యూజ్ చేయండి. నెక్స్ట్ లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అండి ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ క్లాస్ అండి. గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి యూజ్ అవుతుంది. February 18th నుంచి ఉంటాయి. నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ క్లాస్ అండి February 19th and 20th నుంచి స్టార్ట్ అవుతాయి. సో ప్లస్ ఫీచర్ చూసినట్లయితే రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, హ్యాండ్ రైజింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. 1 monthకి యాక్చువల్ వచ్చేసి 1,700 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 1,530కే రావడం జరుగుతుంది. 1 yearకి తీసుకున్నట్లయితే 9,350 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే అలాగే మీరు ఆఫర్ కోడ్ ఏదైతే అన్లాక్ 20 ఉందో దాన్ని యూజ్ చేసినట్లయితే 20% ఆఫ్ అనేది మీకు లభిస్తుంది. తప్పకుండా యూజ్ చేసుకోండి. లెట్స్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ అనేది నేను మీకు మిస్టేక్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అని ఒకసారి మళ్ళీ చూద్దాము. 1978లో ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కులోని ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1F 19 సబ్సెక్షన్ 1Fను తొలగించారు? సో ఇది నేను ఆన్సర్ లాస్ట్ క్లాస్లో ఇందిరాగాంధీ అని చెప్పానండి. సో ఇది ఇందిరాగాంధీ కాదు, ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1978లో స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కులోని ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ Fను తొలగించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కంటిన్యూషన్, లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ పార్ట్ చూద్దామండి. ఫండమెంటల్ రైట్స్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా కూడా చెప్పుకోవచ్చు అండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాము. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు? ఆన్సర్ ఆప్షన్ 1. 3వ భాగము ఆర్టికల్స్ 23 నుంచి 24. సో ఈ 3వ భాగంలో ఆర్టికల్ 23 నుంచి 24లో ఈ యొక్క పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి వివరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారము దేన్ని నిషేధించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ, అనగా వెట్టి చాకిరీ, దేవదాసి వ్యవస్థ, వ్యభిచారము, బేగార్ పద్ధతి, మనుషుల క్రయ విక్రయాలు. సో వీటిని ఆర్టికల్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారము నిషేధించారు. నెక్స్ట్ వన్, స్త్రీలు బాలికల అక్రమ రవాణాను నియంత్రించడానికి భారత పార్లమెంటు 1956లో రూపొందించిన చట్టము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. సో దీనిని స్త్రీలు బాలికల అక్రమ రవాణాను నియంత్రించడానికి భారత పార్లమెంటు 1956లో రూపొందించినటువంటి చట్టము. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. నెక్స్ట్ వన్ చూద్దాం.
ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వము నిర్బంధ మిలిటరీ సామాజిక సేవలను పౌరులతో చేయించవచ్చు అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 23 సబ్సెక్షన్ 2. నెక్స్ట్ ఈ క్రింది అంశాలను జతపరచండి. సో ఇక్కడ 2 జాబితాలు ఇచ్చారు. జాబితా ఏని జాబితా బితోని మ్యాచింగ్ చేయాలి. సో ఎలా చేయాలి ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూసేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, గనుల చట్టము 1952, ప్రసూతి సౌకర్యాల చట్టము 1961, కర్మాగారాల చట్టము 1948, ప్లాంటేషన్ కార్మిక చట్టము 1951. సో ఇది సరి అయిన మ్యాచింగ్. గనుల చట్టం వచ్చేసి 1952, ప్రసూతి సౌకర్యాల చట్టం 1961, కర్మాగారాల చట్టం 1948, ప్లాంటేషన్ కార్మిక చట్టం 1951. సో ఇది సరి అయిన మ్యాచింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే చట్టాన్ని భారత పార్లమెంటు ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ 3 1976. నెక్స్ట్ 18 సంవత్సరాలలోపు వయసున్న బాలబాలికలను లైంగికంగా వేధించడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వము 2012లో పిఓసిఎస్ఓ యాక్ట్ పోక్సో చట్టంను రూపొందించింది. అయితే పోక్సో చట్టం పూర్తి పేరు ఏంటి అంటే పిఓసిఎస్ఓ అంటే ఏంటి, అబ్రివేషన్ ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో చూసేద్దాం ఆన్సర్ ఏంటి మరి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్షన్ యాక్ట్, అఫెన్సెస్ అండి. సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013కి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? చూసేద్దాం అండి ఆన్సరు. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చదివేద్దాము. ఈ చట్టం ప్రకారము వేధింపులకు గురైన బాధితులు 3 నెలల్లోగా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. దర్యాప్తు పూర్తయిన 60 రోజుల్లోగా నిందితులకు శిక్ష విధించాలి. నిందితులకు శిక్ష విధించిన 75 రోజుల్లోపు బాధితులకు పరిహారాన్ని అందించాలి. సో మరి సరి అయిన ఆన్సర్ ఏంటి చూసినట్లయితే ఏబిసి ఇచ్చినవి ఈ 3 కూడా మనకి ఈ ఏబిసి ఈ 3 కూడా సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013కి సంబంధించి సరైనవి. సో డి మాత్రమే తప్పుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసేద్దాం. మహిళలు పనిచేస్తున్న ప్రదేశంలో వారిపై లైంగిక వేధింపులు జరగకుండా నియంత్రించేందుకు అవసరమైన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు 1997లో ఏ కేసు సందర్భంగా వెలువరించింది? ఆన్సర్ ఆప్షన్ 1 విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు సందర్భంగా వెలువరించింది. నెక్స్ట్ వన్ 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన తర్వాత జేఎస్ వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వము నేర న్యాయ సవరణ చట్టము లేదా నిర్భయ చట్టాన్ని రూపొందించింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2013 ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. సో క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినట్లయితే నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. 2012వ సంవత్సరము డిసెంబరు 16వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన తర్వాత జేఎస్ వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వము నేర న్యాయ సవరణ చట్టము లేదా నిర్భయ చట్టాన్ని రూపొందించింది. ఇది అందరికీ తెలిసింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2013 ఫిబ్రవరి 3వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బలవంతపు మత మార్పిళ్లను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయడము సమంజసమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 స్టానివస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు.
స్టాన్వెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు సందర్భంగా తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైంది ఏది అని అడిగినప్పుడు ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. బాల కార్మిక నిషేధ చట్టం 1986, వెట్టి చాకిరి నిషేధ చట్టం 1976, సమాన పనికి సమాన వేతనం చెల్లించే చట్టం 1976. సో ఆప్షన్ 4 పైవన్నీ. సో మరి సరైంది ఏది? ఆప్షన్ 4 అండి, పైవన్నీ అనేది సరి అయినది. నెక్స్ట్, 2005లో రూపొందించిన గృహహింస నిరోధక చట్టము డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2, 2006 అక్టోబర్ 26 నుంచి. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ప్రకారము ఎన్ని సంవత్సరాల్లోపు ఉన్న బాలబాలికలను ప్రమాదకరమైన పరిశ్రమలు, గనులు, పేలుడు పదార్థాల తయారీ సంస్థల్లో పనిచేయించకూడదని నిర్దేశించారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 14 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి బాలబాలికలు ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో పనిచేయించకూడదు. నెక్స్ట్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇందులో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్గా చెప్పుకోవచ్చు అండి. ప్రతి ఎగ్జామ్స్లో అడగడము అయితే జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 2007 సంవత్సరంన ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 2004లో ఎంఎస్ గురుపాదస్వామి నేతృత్వంలో ఏర్పడినటువంటి పార్లమెంటరీ కమిటీ దేన్ని అధ్యయనము చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4, బాల కార్మికుల హక్కులు. నెక్స్ట్, ఆర్టికల్ 23 అమలు కోసం మానవుల అక్రమ రవాణా నియంత్రణకు 2007లో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఉజ్వల. నెక్స్ట్, పాఠశాలల్లో బాలబాలికలను భౌతికంగా దండించడము పీడనము క్రిందకి వస్తుందని 2004లో తీర్పిచ్చిన న్యాయస్థానము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఢిల్లీ హైకోర్టు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో మత స్వాతంత్ర్యపు హక్కు గురించి ఎక్కడ వివరించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 3వ భాగము ఆర్టికల్ 25 నుంచి 28. నెక్స్ట్ వన్, మత స్వాతంత్రపు హక్కుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? సో చూసేద్దాం ఇచ్చినవన్నీ కూడా ఒకసారి. ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 1, భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు. ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 2, దేశ శ్రేయస్సు రీత్యా మతపరమైన కార్యకలాపాలపై ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. ఆర్టికల్ 26, భారతీయులు మత ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్టికల్ 26 సబ్సెక్షన్ 1, మత అభివృద్ధి కోసము ప్రజల నుంచి పన్నులు వసూలు చేయవచ్చు. సో ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూసినట్లయితే, సో ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 A, B, C. సో ఇక్కడ ఏంటి, పన్నులు వసూలు చేయవచ్చు అనేది మాత్రమే తప్పుగా ఉంది. మిగతావి అన్నీ కూడా మత స్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించి సరైనవి. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 2B ప్రకారము హిందూ మతానికి సంబంధించిన తరగతుల్లో లేనివారు ఎవరు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 2B ప్రకారం హిందూ మతానికి సంబంధించిన తరగతుల్లో లేనివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, పార్షికులు లేదా పార్షీలు అని కూడా అంటారు. సో ఇప్పటి వరకు మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ చూసాం కదా. ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ని అయితే చూద్దామండి. సో గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. వెట్టి చాకిరీ రద్దు చట్టము 1976 దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ప్రకరణ 23కి సంబంధించింది. ఇది మనకి APSI 2018లో అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసేద్దాం. అందరు వ్యక్తులు సమానంగా మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛగా మతాన్ని ఆచరించడము, అభ్యాసం చేయడము, ప్రచారం చేసుకునే హక్కును ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 1. APPSC గ్రూప్ 2 2018లో ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
రాజ్యాంగం తన పౌరులకు మత హక్కును కల్పిస్తుంది. దీనికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. సో తప్పు సమాధానాన్ని గుర్తించండి అని అన్నారు. అంటే సో ఇచ్చినవన్నీ కూడా ఒక్కసారి చదివేద్దాం. భారత పౌరులకు ఎలాంటి పరిమితులు లేని మత హక్కు అందుబాటులో ఉంది. ఒక మతాన్ని అభివృద్ధి చేయడానికి రాజ్యం పౌరుల నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేయదు. రాజ్యం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో మత ప్రచారం పూర్తిగా నిషిద్ధం. రాజ్యం నిర్వహించని విద్యా సంస్థల్లో మత ప్రచారం పూర్తిగా నిషేధం కానప్పటికీ ఇతర మతస్థులపై వారి సమ్మతి లేకుండా మత ప్రచారాన్ని చేయడము నిషేధము. సో మరి ఇక్కడ మనకి తప్పు సమాధానాన్ని గుర్తించండి అన్నారు. సో తప్పుగా ఉన్నది ఏది అని చూసినట్లయితే ఆప్షన్ 1 అండి. సో భారత పౌరులకు ఎలాంటి పరిమితులు లేని మత హక్కు అందుబాటులో ఉంది అనేది మాత్రమే తప్పు. మిగతావన్నీ కూడా మత స్వేచ్ఛకు సంబంధించి సరి అయిన అంశాలే. నెక్స్ట్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్, బలవంతపు చాకిరీ ఇలాంటి వాటిని నిషేధించింది? ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2016లో అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆర్టికల్ 23 సబ్సెక్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో బాలల హక్కు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నిర్ణయించే హక్కు. నెక్స్ట్ ఈ క్రింది అంశాలను జతపరచండి. ఇచ్చినవన్నీ కూడా మనము జాబితా ఏని జాబితా బితోనే మ్యాచింగ్ చేయాలి. సో మరి సరి అయింది ఏది అని చూద్దాము. ప్రకరణ 330 ఆప్షన్ 4 చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు. నెక్స్ట్ ప్రకరణ 17 అంటరానితనము నిర్మూలన. నెక్స్ట్ ప్రకరణ 23 వ్యభిచార నిషేధము. నెక్స్ట్ ప్రకరణ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధము. సో ఇది సరి అయిన మ్యాచింగ్ అండి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4A 4B 1C 2D 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రకృతి సిద్ధ హక్కులకు ఆధునిక పేరు ప్రాథమిక హక్కులు అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది? ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2012లో అడిగారండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు సందర్భంగా ఈ ప్రకృతి సిద్ధ హక్కులకు ఆధునిక పేరు ప్రాథమిక హక్కులు అని సుప్రీంకోర్టు పేర్కొంది. నెక్స్ట్ 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు తదితర ప్రమాదకర పనుల్లో పెట్టడము దేని ఉల్లంఘన? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. దోపిడీ వ్యతిరేక హక్కు యొక్క ఉల్లంఘన. దోపిడీ వ్యతిరేక హక్కు. సో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2012లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. సెక్యులరిజం లౌకికవాదంను మౌలిక అంశంగా తెలిపిన కేసు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసిన పత్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మాగ్నా కార్టా. మాగ్నా కార్టా. సో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. 1కి 2 సార్లు క్లాస్ను వినండి. అలాగే నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నీడీ పీపుల్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కానివ్వండి, మీకున్న టెలిగ్రామ్ గ్రూప్స్లో కానివ్వండి తప్పకుండా షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మీకు ఎక్కువ క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.